నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన కీలపట్ల కోనేటి రాయుని ఆలయం. పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లి లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి దంపతులు. తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. టీటీడీ ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి. శ్రీవారి ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ చైర్మన్ ఈవో, అదనపు ఈవో. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చిన ప్రముఖులు. వార్తల్లోని వివరాలు. కీలపట్ల కోనేటి రాయస్వామిని ముక్కోటి ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కీలపట్ల కోనేటి రాయస్వామిని ముక్కోటి ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ తగు చర్యలు తీసుకుంది. గంగవరం పోలీసులు బందోబస్తు చర్యలు పటిష్టం చేశారు. అత్యవసర చికిత్సకు వైద్య సిబ్బంది అంబులెన్స్లను ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. కీలపట్ల గ్రామ పంచాయతీలో కోనేటి రాయస్వామి దేవస్థానం ఇది. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నాము. ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కడి నుంచినో చాలామంది వేల సంఖ్యలో మనకు ఈ కోనేటి దర్శనార్థం భక్తులు రావడం జరుగుతుంది. కనీసం ఇప్పటికే ఒక 10,000 మంది జనాభా దాకా దేవుని దర్శించుకోవడం జరిగింది. వీళ్ళకి అందరికీ ఇక్కడ రావడానికి, ఇక్కడ వచ్చిన భక్తులకి అందరికీ ఏ ఇబ్బందులు లేకుండా వీళ్ళకి అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేటప్పుడు అక్కడ పార్కింగ్ కానివ్వండి, గుడి వెనకే పార్కింగ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన భక్తులందరికీ ఇక్కడ క్యూ సిస్టమ్ 20 రూపాయల టోకెన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫ్రీ దర్శనానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులు ఏ ఇబ్బంది లేకుండా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ భక్తులకి అందరికీ ఇక్కడ సౌకర్యంగా మనకు గంగవరం పోలీస్ స్టేషన్లో సిఐ సార్కి మేము అడగడం జరిగింది. సార్ ఈ మారు మాకు రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనాలు ఎక్కువ మంది వస్తుంటారు అని సార్ గారు చెప్పడంతో ఆ సార్ గారు వచ్చి మాకంతా ఇక్కడంతా పరిశీలించి 20 మంది పీసీలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 20 మంది పీసీలు కూడా ఎక్కడక్కడ ఒక్క తావును వచ్చి ఎక్కడ భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుందో అక్కడంతా కూడా ఉండి కంట్రోల్ చేస్తున్నారు. అలాగే వచ్చిన భక్తులకు అందరికీ కూడా మధ్యాహ్నం టైంలో తెల్లవారి టైం టిఫను, అలాగే మధ్యాహ్నం భోజనం ఇక్కడ అన్నదాన సత్రం, నిత్య అన్నదానం దగ్గర వాళ్ళకి అన్నదాన సత్రం దగ్గర భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా వచ్చి దేవుని దర్శించుకోవడం వెళ్తున్నారు. అలాగే వచ్చిన భక్తులు ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా జరిగినా కానీ 108 అని రుద్దలు పెట్టాము. అదే గంగవరం హాస్పిటల్లో సార్ గారిని సీనియర్ సార్ని అడగడం జరిగింది. ఆయన 108 2 బండ్లు పెట్టడం జరిగింది. వాళ్ళు డాక్టర్ కూడా ఇక్కడే సర్వీస్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మా పంచాయతీ తరఫున మా గ్రీన్ అంబాసిడర్లు కానివ్వండి అన్నీ ఎక్కడెక్కడ గలీజ్ ఉందో అంతా కూడా క్లీన్ చేపిస్తున్నాము. ఒక రోజు ముందుగానే పరిశీలించి గుడి ప్రాంతం అంతా కూడా క్లీన్ చేయించడం జరిగింది. కాబట్టి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ముందు చూసుకుంటున్నాము. ఇలాగే సాయంత్రం వరకు ఇక్కడే ఉండి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటామని తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ మా కీలపట్ల గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. భక్తులందరికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలనుకుంటున్నారు. వచ్చిన భక్తులందరూ కూడా ఎటువంటి అన్ని సదుపాయాలు చేకూర్చడం జరిగింది. ప్రసాదానికి క్యూ లైన్లు కానీ, దర్శనానికి క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషంగా ప్రజలు ముక్కోటి ఏకాదశిని పరిపూర్ణంగా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్తారని కోరుకుంటా ఉన్నాను. తొందరగా తోపులాట్లు అవి లేకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ గుడి అయినటువంటి కీలపట్ల కోనేటి రాయుడు ఈరోజు చాలా అద్భుతంగా ఇక్కడ తిరుమల తైతో జరుగుతున్నది. భక్తులు కూడా విశేషంగా అనేక ప్రాంతాల నుంచి కదా వేలాదిగా తరలి వస్తున్నారు. మాకు ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళు ఎట్లా సహకారాలు అందిస్తారు, ఎంవీఆర్ కాలేజీ తరఫున దాదాపు 60 మంది స్టూడెంట్ పిల్లలు ఇక్కడ సర్వీసు చేయడానికి మాకు పంపించారు. వాళ్ళ ప్రిన్సిపాల్కి కానీ ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు కానీ ఆ దేవస్థానం తరఫున మేమందరూ కూడా సర్వీస్ చేసేవాళ్ళు. మేము కూడా తిరుమలలో మాకు ఇక్కడికి అవకాశం రావడము మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాము. వీళ్ళకి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. నుంచి వచ్చినాము కీలపట్ల గుడికి సర్వీస్ చేయడానికి. ఈరోజు వైకుంఠ ఏకాదశికి సర్వీస్ చేయడానికి వచ్చినాము. మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మేము ఎంవీఆర్ కాలేజ్ నుంచి వచ్చినాం.
ఇక్కడ ఈరోజు వైకుంఠ ఏకాదశి కారణంగా ఈ గుడి వాళ్ళు మమ్మల్ని పిలిపించినారు. ఇక్కడ సేవ చేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లి లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తన సతీమణి రేణుకారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమం మరియు స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులకు వస్త్రదానం చేశారు. ఈ పూజాది కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పుతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్లతో పాటు టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి యువరాజులు నాయుడు, చుడా చైర్మన్ కటారి హేమలత, కాణిపాక ఆలయ చైర్మన్ మన్నినాయుడు, పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్నలతో పాటు జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. वशिष्ठ प्रवर काश्यपसि अस्य पुण्यतीर्थ विलसते कृताधिके अष्टाशत सहस्रान्विता चतुर्लक्षयुते आदि महाविष्णु दशावतारेश मक्षः कूर्मः वराह वामन परशुरामः दशरामः बलरामः नरसिंह रामावतार नरसिंह रामावतार कल्क्य बौद्ध दशानां పలమనేరు బూనిలా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మ రక్షకుడు, 14 లోకాలు పరిపాలించేవాడు, యోగ నిద్రలేచి లక్ష్మీనాథుడై గరుడ వాహనదారుడై దేవతలకు దర్శనం కల్పించే రోజు కావున ఈ దినాన్ని వైకుంఠ ఏకాదశి అని పిలువబడుతుంది. ఈ రోజు శ్రీమన్నారాయణుని దర్శించుకున్న, నామము చెప్పిన, స్తోత్రము పారాయణం చేసిన పాపాలు తొలగి పుణ్యఫలాలను భక్తులు పొందుతారని, ఆ జగన్నాథుని ఎవరైతే స్మరిస్తారో వారికి ముక్తి పొందుతారని శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, గురువులు, యోగులు, మునులు తెలిపారు. బూరుల కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5:30 గంటలకు గోపూజ మొదలుకొని భక్తులకు శ్రీవారి దర్శనార్థం ఉత్తర ద్వారం ద్వారా దర్శన భాగ్యం కల్పించారు. 200 మంది భక్తులు సామూహిక అభిషేకం నిర్వహించారు. అనంతరం ఇప్పటికే 2000 మందికి పైగా వైకుంఠనాథుని దర్శించుకున్నారు. వైకుంఠనాథుని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పలమనేరు శ్రీ బూనిలా కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి కార్యక్రమం ఉదయం 4:30 గంటకు గోపూజతో ప్రారంభమైంది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా కూడా ఈరోజు సాయంత్రం రాత్రి 10:30 గంటల వరకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తాము. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. నమో వెంకటేశాయ. భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పలమనేరులో వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బాగా ఉత్తర ద్వారంగా ఏర్పాటు చేయడం. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరోసారి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం చిత్తూరులో వైష్ణవ దేవాలయాలు గోవింద నామాలతో భక్తులు కిక్కిరిసిపోయారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం చిత్తూరులో వైష్ణవ దేవాలయాలు గోవింద నామాలతో భక్తులు కిక్కిరిసిపోయారు. ఈ క్రమంలో చిత్తూరులో ప్రధాన ఆలయమైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి ఆంజనేయ స్వామి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వార దర్శన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చిత్తూరు మాదాకోవెల్ వీధి కృష్ణ విలాస్పు సభనందు స్వామివారి విశ్వరూప దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు స్వామివారి విశిష్టతను వివరించారు. ஓம் நமோ பகவதே வாசுதேவாய. மாதா கோவில் தெருவில் உள்ள ஸ்ரீ கிருஷ்ண விலாஸ் சபையில் மார்கழி மாதம் 30 நாட்களும் வெகு விமர்சையாக சத்யபாமா ருக்மணி சமேத வேணுகோபால சுவாமிக்கு விசேஷ அபிஷேக அலங்காரங்களுடன் திருப்பாவை சேவை நடைபெறுகிறது. இந்த 30 நாட்களில் வைகுண்ட ஏகாதசியான இன்றைய தினம் நமது சுவாமி அவர்களுக்கு விசேஷ ரூப அலங்காரம், விஸ்வரூப அலங்காரம், பிரபஞ்சத்தில் உள்ள அனைத்து விதமான ஸ்வரூபத்தை காண்பிக்க வேண்டி அர்ஜுனன் மகாபாரத யுத்தத்தில் ஸ்ரீ கிருஷ்ணரை வேண்டிக் கொள்ள கிருஷ்ணர் விஸ்வரூப அவதாரம் காட்சியளித்து சிவனாகவும் ருத்ரனாகவும் நாராயணனுடைய அனைத்து அவதாரங்களாகவும் லோகத்தில் உள்ள அனைத்து ஜீவராசிகளாகவும்
கடல், சமுத்திரங்கள், அனைத்து விதமான வேதங்கள், 4 வேதங்களாகவும், அஷ்ட வசுக்களாகவும், மனிதர்களாகவும், எல்லாவித ஜீவராசி அணுவாகவும் நானே வியாபித்து உள்ளேன் என்பதை காண்பிக்கக்கூடிய இந்த விஸ்வரூப அலங்கார தரிசனத்தை பக்தர்கள் அனைவரும் வந்து சுவாமியின் தரிசனத்தை கண்டு கழிக்குமாறு கேட்டுக்கொள்கிறோம். శుభం శుభం శుభం. తెలుగుదేశం పార్టీ నూతనంగా నియమించిన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డిని, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరిని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మంగళవారం స్థానిక ఎన్పీఎస్ భాస్కర్ హోటల్ నందు సన్మానించి మీడియాకు పరిచయం చేశారు. తెలుగుదేశం పార్టీ నూతనంగా నియమించిన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డిని, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరిని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మంగళవారం స్థానిక ఎన్పీఎస్ భాస్కర్ హోటల్ నందు సన్మానించి మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై అధిష్టానం నమ్మకంగా ఇచ్చిన పదవులను బాధ్యతగా నిర్వర్తిస్తామని వారు పేర్కొన్నారు. కొత్తగా జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం, అందులో షణ్ముఖరెడ్డి అనే మా షణ్ముఖరెడ్డికి అధ్యక్ష పదవిని ఇవ్వడం, సో తొలిసారి మీడియా ముందుకు అధ్యక్ష హోదాలో మా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి మరియు జనరల్ సెక్రటరీగా మా సునీల్ చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. సో వారితో పాటు మాజీ జడ్పీ చైర్పర్సన్ చంద్రప్రకాష్ అన్న, అలాగే మా యువ నాయకుడు రాజేశ్వర్ రెడ్డి డిప్యూటీ మేయర్, అలాగే మా మోహన్ అన్న, అందరూ కూడా ఈ ఒక ప్రెస్ మీట్ ఈరోజు 2025 కూటమి ప్రభుత్వ విజయం పైన ఒక ప్రెస్ మీట్ ఇమ్మని మా ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు ఏవైతే మేము అభివృద్ధి చేశామో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 లో భాగంగా సూపర్ 6 లో మొదటిది తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చడం జరిగింది. 67,27,000 మంది విద్యార్థులకి ఆ పథకం కింద మా ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది విద్యార్థులకి. అలాగే శ్రీ శక్తి ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పాం. అందులో భాగంగా 3,25,00,000 మందికి లక్షల మందికి ప్రయాణం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాల్ని మీరు ఎంతసేపు తప్పు పట్టే ధోరణి తీస్తే ప్రజలు కూడా మిమ్మల్ని బంగాళాఖాతంలో కడిపినారు. అయినా మీకు బుద్ధి రాలా. ఒక్కొక్కరికి 45,000, 50,000 ఓట్లు మెజార్టీతో మహాప్రభు మీరు వద్దంటే ఇంకా కూడా సిగ్గు లేకుండా మీరు వచ్చి రాజకీయం చేస్తున్నారంటే ఇది నిజంగా మీ 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 యొక్క విచక్షణానికి వదిలేస్తున్నాం. ఎందుకంటే మంచి చేయాలంటే మీరు మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి. ఎలాగో మీరు చేయలేదు. కేవలం ఆ రోజు అన్నా క్యాంటీన్ పేదవాడు కడుపు నిండా 5 రూపాయలకు అన్నం తింటాం మహాప్రభు అంటే మీరు దాన్ని కూడా మూసేసినట్టు చరిత్ర మీది. ఈరోజు అదే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 204 అన్నా క్యాంటీన్లు పెట్టి ఈరోజు పేదవాడు ప్రతి ఓడు 5 రూపాయలకి కడుపు నిండా అన్నం తింటున్నాడంటే అది మంచి ప్రభుత్వం కాదా? చెప్పాలి, మీరు మంచి ప్రభుత్వం కాదా? మరి ఇలాంటిదన్నీ వదిలేసి ఎవడో ఎక్కడ క్రైమ్ జరుగుతుందా, ఎక్కడ క్రిమినల్స్ కొట్టుకొని చనిపోతారో ఆడు వచ్చి మా కార్యకర్తలు చంపేశారని ఆడు వచ్చి గద్దల్లా వాలిపోయి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినంత మాత్రం పబ్లిక్ ఈరోజు మిమ్మల్ని సహించదు. ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని విసిరేశారు ఎక్కడికో. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఏదైతే ప్రజల పక్షాన పోరాడండి. మాకేదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. అదేవిధంగా మనం కొన్ని రోజులు హంగామా చేశారు, సూపర్ 6 చెప్పేశారు, మాకు ఇంతవరకు ఏమీ రాలేదట అని చెప్పి ఆ పథకాలన్నీ కూడా 1 by 1 గా 6 నెలల్లో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. అదేవిధంగా మా నాయకుడిని కానీ చూసుకుంటే ఆయన రాత్రింబవళ్ళు ఏది తేడా లేకుండా ఎన్నో కష్ట వ్యాయప్రయాసాలకు ఓర్చి ఈ వయసులో కూడా అంత కష్టపడి చేసే సీఎం గారు భవిష్యత్తులో కూడా మనకు దొరుకుతారా అనేది చెప్పలేం. అలాంటి గొప్ప నాయకుడు పనిలో ఆయనతో పాటు మేము పనిచేయడం కూడా మా అదృష్టంగా భావించి ఈరోజు ఇలాంటి పథకాలు మరెన్నో కూడా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రం సెమీ కండక్టర్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ కూడా 11,440 కోట్లతో కూడా కేంద్రంతో తీసుకురావడం జరిగింది. రాబోయే నూతన సంవత్సరంలో నేరాల నియంత్రణే లక్ష్యంగా కృషి చేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ రెడ్డి అన్నారు. పోలీస్ అతిథి గృహంలో 2024-25 రౌండప్ పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల, పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామని అన్నారు. నగర ప్రజలకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తున్నామని,
పలు దొంగతనం కేసుల్లో పురోగతి సాధించామన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పలు చర్యలు చేపట్టామని, భవిష్యత్తులో మరిన్ని పటిష్టంగా చేపడతామన్నారు. స్పర్శ ధైర్యం కార్యక్రమాన్ని త్వరలో అమలు చేస్తామన్నారు. దీనిపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు త్వరలో చేపడతామన్నారు. ఏడాది పాటు జరిగిన వివిధ కేసుల్లో పురోగతిని వివరించారు. నూతన సంవత్సరం వేడుకల్లో కుటుంబంతో కలిసి జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం, ముఖ్యంగా యువత చెడు మార్గాన్ని ఎంచుకోకూడదని సూచించారు. డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే కొన్ని స్పాట్స్ ఉన్నాయి, అక్కడ హెవీ క్రైమ్స్, గ్రేవ్ క్రైమ్స్ జరగడం లేదు, కానీ చిన్న చిన్న ఆఫెన్సెస్, ఓపెన్ డ్రింకింగ్, టీజింగ్ ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఆ ఇష్యూస్ వల్ల అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి భయపడి కామన్ పబ్లిక్ ఆ ఏరియాలో తిరగడం పోవడం తగ్గిస్తారు. అది జరిగిన వల్ల అక్కడ ఇంకా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ధైర్యం పెరుగుతుంది అండ్ ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చిన్న పెట్టి క్రైమ్ ఎక్కువ అయ్యి ఒక పోలీస్ మీద మిస్ట్రస్ట్, కొంచెం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటి పరిస్థితి కొన్ని ప్లేసెస్కి ఉంటాయి. అప్పుడప్పుడు మీరు కూడా చూసి ఉంటారు, ఈ అబండెంట్ బిల్డింగ్స్ లేకపోతే అండర్ పాసెస్ కింద, లేకపోతే కొంచెం ఫారెస్ట్ కవర్, ల్యాండ్ కవర్ ఎక్కువ ఉన్న, చీకటి ఉన్న. సో దాంట్లో మేము కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసాము. సో ఓవరాల్ ఒక 15-20 లొకేషన్స్ ఫస్ట్ ఫేజ్లో ఐడెంటిఫై చేసాము. డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ అక్కడ రెనోవేషన్ చేసుకొని, దాంట్లో రెజ్యూనేట్ చేసుకొని, బీఇట్ పెయింట్ వర్క్, లైటింగ్ ఇంప్రూవ్మెంట్, సీసీటీవీ కెమెరా పెట్టడం, అక్కడ కొంచెం ఈ ఫ్లెక్సీస్ పెట్టడం రిగార్డింగ్ ఓపెన్ డ్రింకింగ్ ఆర్ అదర్ ఆఫెన్సెస్. అండ్ ఓవరాల్ ఆ స్పేస్ని రీడెవలప్ చేసుకొని కొంచెం పబ్లిక్ అక్కడ ఎక్కువ తిరిగేసేసి కొంచెం ఒక గ్రీన్ స్పాట్ అలాగే డెవలప్ చేసుకొని, సో దాట్ అక్కడ పెట్టి క్రైమ్ రిడ్యూస్ అవుతుంది అండ్ ఓవరాల్ ఒక పబ్లిక్కి కూడా పాజిటివ్ మెసేజ్ అవుతుంది. దాంట్లో లాంగ్ టర్మ్లో ప్లాన్ ఏంటంటే కొంచెం ధైర్య కమిటీస్, ధైర్య వాలంటీర్స్ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని ఒకసారి మేము చేసిన తర్వాత దాంట్లో ఆ ప్లేస్ అలానే కాపాడాలి, మళ్ళీ అది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి పోకూడదు. దానికి కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 1-2 ప్లేసెస్లో మేము అది చేసాము. దాని రిలేటెడ్ మన డ్రోన్ ఫుటేజ్, విజువల్స్ కూడా ఉన్నాయి, మేము చేంజ్ చేయడం జరిగింది. పీపీటీ కూడా ఉంది, మీకు ఒక పీపీటీ కూడా చూపిస్తాము దీనికి రిలేటెడ్. ఇంకా కొంచెం కాలేజెస్ చూస్తే ఇవి కొత్త ఛాలెంజెస్ మాకు ఉన్నాయి. బీఇట్ రిలేటెడ్ టు కొంచెం NDPS రిలేటెడ్ ఆర్ లిక్కర్ రిలేటెడ్, కొంచెం మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి డ్యూ టు మొబైల్ ఫోన్ అడిక్షన్స్ ఆర్ ఆన్లైన్ గేమింగ్, స్మాల్ బెట్టింగ్ ఇలాంటి. అది అలార్మింగ్ లెవెల్లో లేదు, కానీ ఇప్పుడు నుండి కొంచెం అడ్రస్ చేస్తే లాంగ్ టర్మ్లో వీఆర్ థింకింగ్ దట్ వీ కెన్ ప్రివెంట్ ద కాలేజెస్ అండ్ campuses ఫ్రమ్ becoming a place where such activities are prevalent, because పెద్ద సిటీస్లో ఎలా జరుగుతున్నాయి ఎలాంటి పరిస్థితి చిత్తూరులో లేదు, కానీ ఆ పరిస్థితి రాకూడదు. దీని గురించి ఇప్పుడు నుండి అగ్రెసివ్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవి పెడుతున్నాము. వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు బుధవారం ద్వాదశిని పురస్కరించుకుని చిత్తూరు గిరింపేట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు బుధవారం ద్వాదశిని పురస్కరించుకుని చిత్తూరు గిరింపేట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా 2000 మందికి వితరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ కుమార్, వైస్ చైర్మన్ రెడ్డి కిషోర్, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు కోలా కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గిరింపేటలో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి అలంకారంతో మహావిష్ణువుని అలంకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్ని రకాల వసతుల్ని, తీర్థప్రసాదాలని కమిటీ అధ్యక్షులు కుమారన్న గారు, ఉపాధ్యక్షులు కిషోరన్న గారు, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా భక్తులకి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు దాదాపు ఒక 2000 మందికి అన్నదానం చేయాలని కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఏదైతే ఉపవాసము పూర్తి అయిన తర్వాత ఈరోజంతా ఉపవాసం ఉండి రేపు ఉపవాసాన్ని
విరమించేటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ప్రసాద వితరణ చేయాలని చెప్పేసి కమిటీ నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ అందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినంలో పాల్గొని ఆ యొక్క మహావిష్ణు యొక్క ఆశీస్సులతోటి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నగరం గిరింపేట సర్కిల్ నందు వీరాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆలయ చైర్మన్ కుమార్ గారు కానీ, అదేవిధంగా వైస్ చైర్మన్ రెడ్డిగొండ కిషోర్ కానీ, మిగతా అందరూ బోర్డు మెంబర్స్ సహకారంతో, ప్రజల సహకారంతో చాలా వైభవంగా జరిపిస్తున్నారు. వచ్చిన వారికి అంతా తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం ఇస్తున్నారు. రేపటి రోజు కూడా ఆలయంలో బ్రహ్మాండంగా ఒక 2000 మందికి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. భక్తులంతా కూడా పాల్గొని ఆ దేవుడి కృపకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో మా చైర్మన్ కుమార్ గారి ఆధ్వర్యంలో భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేసి అంగరంగ వైభవంగా జరిగింది. రేపు మా వినపం ఏమంటే రేపు అన్నదానం వితరణ ఉంటుంది. రేపు 11 గంటలకి భక్తులందరూ పాల్గొని మా అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజల స్వామి ఆలయం నందు వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు. స్వామివారి ప్రధాన దేవాలయం నుండి ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా దేవస్థాన చైర్మన్ మన్నినాయుడు మరియు దేవస్థాన ఈవో పెంచల కిషోర్, బోర్డు సభ్యులు వరదరాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ అత్యంత వైభవంగా సమర్పించడం జరిగింది. తర్వాత స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు నాయుడు, సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, నరేష్, కృష్ణవేణి, చంద్రకళ, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిష్టాత్మకమైన వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. శ్రీవారి దర్శన అనంతరం భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారి ఆలయం బయట క్యూలైన్లో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్లపై పలువురు భక్తులను అడిగి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా టీటీడీ ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ వేకువజామున 12:05 వైకుంఠ ద్వారాలు తెరిచిన అనంతరం అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు. తొలి 3 రోజులు ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నిన్న ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా దాదాపు 60,000 మంది భక్తులకి దర్శనం చేయించి, నిన్న కూడా ఎప్పుడు కూడా ఒక 2-3 కంపార్ట్మెంట్ కంటే ఎక్కువ కూడా వెయిటింగ్ లేకుండా 60,000 మందికి దర్శనం చేయించి రాత్రి 10:30కి క్యూ లైన్స్, క్యూ కాంప్లెక్స్ అంతా కూడా ఖాళీ అయిపోయి స్వామివారి కాంతి సేవతో దేవాలయం తలుపులు ముగించేసేసి మళ్ళీ రాత్రి 12:05 ప్లాన్ ప్రకారము వైకుంఠ ద్వారం తెరుచుకోవడం, అర్చక స్వాములు, జయంగార్ స్వామి అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు అంతా కూడా నిర్వహించారు. స్వామివారి నిత్య కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమోక్తంగా పూర్తి చేసి ఉదయం దాదాపు 120-125 మధ్యలో
స్వామివారి దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మనం తయారు చేసినటువంటి ప్లాన్ ప్రకారమే 3 గంటలు సమయం ఏదైతే ఇవాళ సెల్ఫ్ వచ్చినటువంటి డిగ్నిటరీస్ కోసం కేటాయించి ఉన్నాం, దానికి స్టిక్ అయిపోయి దాదాపు 4:30 ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం, ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1,89,000 మంది భక్తులకి ఈ 3 రోజుల పాటు టోకెన్లు ఇవ్వడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఉదయం 4:30 నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారం రావడం జరిగింది, వారికి సర్వదర్శనాలు ప్రారంభిస్తాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా టోకన్ లేని భక్తులు ఎవరు కూడా ప్రస్తుతానికి వచ్చి, అంటే ఏదైతే టీటీడీ గత ఒక 4-5 రోజుల నుంచి భక్తులందరికీ అవగాహన కోసం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్మెంట్స్, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో ఏదైతే పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. బ్రహ్మాండంగా దానివల్ల భక్తులందరికీ అవగాహన పూర్తిగా ఏర్పడిందని నేను అంటూ ఉన్నాను. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. మనం అనుకున్న టైం కన్నా కొంత ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాలు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా భక్తులను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. ఇంకో 1.5 అవర్లో విఐపీలు దర్శనాలు అయిపోతాయి. ఆ తర్వాత టోకన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రారంభించి నిర్విరామంగా 10-12 గంటల సేపు దర్శనాలు చేసుకోవటానికి వీలవుతుంది. ఓం నమో వెంకటేశ్. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయ ఉత్తర ద్వారం తలుపులు తెరిచిన అర్చకులు పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేయడంతో పాటుగా వేద ఆశీర్వచనం ఇచ్చారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున రాజకీయ సినీ ప్రముఖులు తరలివచ్చారు. చిరంజీవి కుటుంబ సభ్యులు, నటుడు శివాజీ, నిర్మాత బండ్ల గణేష్, క్రికెటర్ తిలక్ వర్మ, నటుడు నారా రోహిత్ దంపతులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు, మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తదితరులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన కీలపట్ల కోనేటి రాయుని ఆలయం. పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లి లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి దంపతులు. తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. టీటీడీ ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి. శ్రీవారి ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.